రచ్చ రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు 5 PM బులెటిన్లో హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు పెరుగుతున్నాయి, కానీ ట్రాఫిక్ తగ్గడం లేదు. ఎందుకు? ఈ వార్తతో పాటు రేపటి నుంచే టీమ్స్లో ఇన్పేషెంట్ సేవలు ప్రారంభం. అయితే అందరూ అనుకున్నట్టు ఉచిత సేవలు కాదు, ఇక్కడ కూడా నిమ్స్ తరహాలో ఛార్జీలు ఉంటాయట. ఇక గణేష్ ఉత్సవం కోసం జిహెచ్ఎంసి మెగా ఏర్పాట్లు చేస్తుంది. ఆ వార్తల్ని మనం 5 PM బులెటిన్లో చూద్దామా? హైదరాబాద్లో ఫ్లైఓవర్లు పెరుగుతున్నాయి, అండర్ పాస్లు పెరుగుతున్నాయి, ఎలివేటెడ్ కారిడార్లు కూడా పెడుతున్నారు. అయినా ట్రాఫిక్ సమస్య అయితే పరిష్కారం కావడం లేదు. ఉదయం ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కు బయలుదేరితే గంట ప్రయాణం చేయాల్సింది. మళ్ళీ సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మరో గంట. అంటే ఒక సిగ్నల్ దాటాలంటే 10 నిమిషాలు పడుతుంది. అరగంట ప్రయాణం. ఒక కిలోమీటర్, కొన్ని సందర్భాల్లో అయితే 10 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి అరగంట సమయం పెడుతుంది. దారుణంగా ఉంది పరిస్థితి. ఒక చోట ఒక జంక్షన్లో క్లియర్ అయితే ఇంకొక జంక్షన్లో బాటిల్ నెక్. అంటే కారణం ఏంటి? రోడ్లు సరిగా లేవా? ఈ రవాణాకు సంబంధించి ప్లానింగ్లో లోపమా? మనం చూసుకున్నట్లయితే ఈ ఆర్టీఐ రిజిస్ట్రేషన్ శాఖ డేటా ప్రకారం హైదరాబాద్ రోడ్లపై 94 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. అందులో 53 లక్షలు 2 వీలర్స్ ఉన్నాయి, 15 లక్షలు కార్లు ఉన్నాయి. ప్రతి ఏడాది 3.5 లక్షలు యాడ్ అవుతూనే ఉన్నాయి. మన దగ్గర ఉన్న రోడ్ నెట్వర్క్ ఉంది చూసారా, అది 900 కిలోమీటర్లు ఉంది. ఒక కిలోమీటర్ కనుక లెక్క పెడితే ఒక కిలోమీటర్లో ఎన్ని వాహనాలు ఉన్నాయి అని చూస్తే 9,500 వాహనాలు అలా పాస్ అవుతున్నాయట. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో 53 ఫ్లైఓవర్లు ఉన్నాయి, మరో 11 నిర్మాణంలో ఉన్నాయి, 9 అండర్ పాస్లు అందుబాటులో ఉన్నాయి, 1 వర్క్ అవుతుంది. ఇక కేబీఆర్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణం స్టార్ట్ అవుతుంది. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా 28 ఫ్లైఓవర్లు, 13 అండర్ పాస్లకు సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధంగా ఉంది. ఈ చాలా ఫ్లైఓవర్లు వచ్చేస్తున్నాయి, కానీ ఎఫెక్ట్ ఎక్కడ తగ్గటంలా ట్రాఫిక్. అసలు సమస్య ఏంటి అంటే, ఒక జంక్షన్లో క్లియర్గా ఉంది, అమ్మ బయటపడ్డామని వెళ్తే ఇంకో చోట ఇరుక్కుంటాం. అంటే ఒక చోట రోడ్డు వెడల్పుగా ఉంటే అది తీరా వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళేసరికి రోడ్డు నేరో అయిపోయి బాటిల్ నెక్గా ఏర్పడుతుంది. అంటే సిటీ మొత్తం ప్లానింగ్ ఎలా ఉండాలంటే, సిటీ మొత్తం ట్రాఫిక్ను మూవ్ చేసే వ్యవస్థ లేదు. అందుకే అంటే ఒక చోట కరెక్షన్ చేసినంత మాత్రాన ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదు అనేది బహిరంగ రహస్యం. తాజాగా కేవీఆర్ చుట్టూ 1 వే చేసి పడేశారు. దీంతో పరిస్థితి అయితే ఇంకా క్లిష్టంగా మారిపోయింది. ఇప్పుడు ఎవరైతే డైవర్షన్ చేశారో వీళ్లకు కరెక్ట్ రూట్స్ చూపించలేకపోయారు. అంటే వీళ్ళు ఏదో ఎక్సర్సైజ్ చేశామో, అంతా పక్కా ప్రణాళికతో చేశామని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నప్పటికీ చాలా కన్ఫ్యూజన్ ఉంది. చాలా అంటే ఎక్కువ కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుందని ప్రయాణికులు అయితే చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు, వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళంతా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మేమైతే ప్రతి ఏడాది ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాము, అయితే మనకు అందుకు తగ్గట్టు సదుపాయాలు లేవు. ప్రధానంగా ఈ ట్రాఫిక్ సమస్య ఏంటి, గంటల తరబడి ట్రాఫిక్లో వెయిట్ చేయడం ఏంటి అనేది చాలా అసహనం అయితే పబ్లిక్లో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ సమస్యకు కారణం ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, వివిధ విభాగాల మధ్య సమన్వయం లేదు అని. జిహెచ్ఎంసి, అలాగే ట్రాన్స్కో, తర్వాత మెట్రో వాటర్ వర్క్స్, కేబుల్, ఎవరి పని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, కానీ ఒక సమన్వయం లేదు. ఒకళ్ళు రోడ్డు వేస్తారు, ఇంకొకరు రోడ్డు తవ్వుతారు. దీంతో చాలా చోట్ల అలాంటి డిస్టర్బెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమన్వయం లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక మనకు మెట్రో ఉంది, ఎంఎంటీఎస్ ఉంది, ఆర్టీసీ ఉంది. ఇంత ప్రజా రవాణా ఉన్నప్పుడు పబ్లిక్ ఎందుకు సొంత వెహికల్ వాడుతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. దీనికంటే లాస్ట్ మైలేజ్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల అది మేజర్ ప్రాబ్లంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? మెట్రో దిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి.
మళ్ళీ సేమ్ అదే రిపీట్, ఆఫీస్ నుంచి మెట్రోకి రావాలి, మెట్రో నుంచి ఇంటికి రావాలి. ఈ లాస్ట్ మైలేజ్ కనెక్టివిటీ లేకపోవడంతో ఇంకా తప్పని పరిస్థితుల్లో చాలామంది సొంత వెహికల్ బైకా కారా తీసుకొని రోడ్డు మీదకి వస్తున్నారు. దీంతో వెహికల్స్ ఎక్కువైపోయి ట్రాఫిక్ జామ్ విపరీతంగా పెరిగిపోతుంది. అంటే వ్యవస్థలో అలాంటి మార్పు, ఇప్పుడు ఆ లాస్ట్ మైలేజ్ కనెక్టివిటీ అందేలా ఈ ప్లానింగ్ అనేది ఉండాలి అనేది ప్రజల అభిప్రాయం. ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. ఒక ఆసక్తికరమైన రిపోర్ట్ వచ్చింది. టామ్ ఇండెక్స్ ఏం చెప్తుంది అంటే, ప్రతి ఏడాది హైదరాబాద్ ట్రాఫిక్లో 123 గంటలు, అంటే 5 రోజుల పాటు జనాలు ట్రాఫిక్లోనే గడుపుతున్నారంట. 10 కిలోమీటర్ల జర్నీ చేయడానికి 32 నిమిషాల 37 సెకండ్లు పడుతుంది. అంటే 32 నిమిషాల 37 సెకండ్లు పడుతుంది. అదే పీక్ అవర్స్లో అయితే 39 నిమిషాల సెకండ్స్ పడుతుందట. ఆ నివేదిక చెప్పింది టామ్ ఇండెక్స్. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన రిటైర్డ్ సైంటిస్ట్ టి సత్యనారాయణ రెడ్డి ఏమంటారంటే, జనరల్గా మెట్రో నగరాల్లో వాహనాల స్పీడు 25, అంటే గంటకు 25 నుంచి 30 కిలోమీటర్ల వేగం ఉండాలి. కానీ మన హైదరాబాద్ నగరం చూస్తే కేవలం 15 కిలోమీటర్లే వెళ్తున్నారు గంటకు. అదే పీక్ అవర్స్లో అయితే 10 గంటలే పడుతుంది. ఆయన స్టడీలో తేలిన అంశం అది. ఆయన ఏమంటారంటే, ఇది కేవలం ట్రాఫిక్ సమస్య కాదు, అర్బన్ ప్లానింగ్లో ఉన్న లోపం అంటూ ఆయన లోపాన్ని ఎత్తి చూపిస్తున్నారు. అంటే కేవలం ఒక చోట మాత్రమే, ఒక జంక్షన్లో మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం రాదు. మొత్తం హైదరాబాద్ నగరం అంతా కదిలేలా ప్లాన్ చేయడమే ఇప్పుడు హైదరాబాద్ ముందు ఉన్న పెద్ద ప్రశ్న. టిమ్స్ రేపు అంటే శుక్రవారం నుంచి ఇన్పేషెంట్లను కూడా సేవలు అందించనుంది. సోమవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఓపీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు కూడా 700 మంది వరకు ఓపీలో రిజిస్టర్ చేసుకున్నారు. అయితే రేపటి నుంచి ఇన్పేషెంట్ సేవలు ప్రారంభించాలని ఆసుపత్రి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. లేట్ ఎందుకు జరిగిందంటే, ప్రారంభోత్సవం సందర్భంగా చాలామంది సందర్శకులు ఆసుపత్రి లోపలికి వచ్చేసారు. ఆపరేషన్ థియేటర్లు, వార్డులు అన్నీ తిరిగారు. అక్కడంతా శుభ్రం చేయాల్సి ఉంది, క్లీనింగ్ చేయాలి. టెక్నికల్గా అక్కడ అంతా గదిని సీజ్ చేసి రసాయనిక వాయువులు, అలాగే ఒక రకమైన పొగ పంపి అక్కడున్న బ్యాక్టీరియాను, అలాగే క్రిమి కీటకాలు, వాటిని అన్నిటిని, పురుగులు ఏమైనా ఉంటే వాటిని అన్నిటినీ నిర్మూలించే ప్రక్రియ ఈరోజు పూర్తి అయిపోయింది. కాబట్టి రేపటి నుంచి ఇన్పేషెంట్లకు అవకాశం ఉండాలి అనేది నిర్ణయం తీసుకున్నారు. ఇక రేపటి నుంచి ఇన్పేషెంట్ సేవలు ప్రారంభమవుతాయి. అయితే ఇక ఇమీడియట్గా వచ్చే డౌట్ ఏంటంటే, సర్జరీలు ఎప్పుడు? సర్జరీల కోసం మళ్ళీ ఆ థియేటర్లకు మళ్ళీ క్లీనింగ్ చేయాల్సి ఉంది. ఎలా అంటే మొత్తం మళ్ళీ సీజ్ చేసి వాటిని సేమ్ ఇదే తరహాలో రసాయన వాయువులు, అలాగే ఒక రకమైన పొగ అవన్నీ పెట్టి మొత్తం అసలు ఎక్కడ బ్యాక్టీరియా లేకుండా, క్రిమి కీటకాలు లేకుండా వాటిని నశించేటట్లు చేసిన తర్వాతే వాటిని ఆపరేషన్ థియేటర్గా వాడడానికి పర్మిషన్ లభిస్తుంది. కాబట్టి ఇంకా ఆపరేషన్ థియేటర్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 2-3 వారాలు పట్టవచ్చు అని ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. ఇక ఫీజు, ఈ ఆసుపత్రి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తుందా అంటే కాదు అని క్లారిటీ వచ్చేసింది. సేమ్ నిమ్స్ తరహాలో తక్కువ ఫీజు ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, చేసుకున్న వాళ్ళకే అంటే కార్పొరేట్ స్థాయి వైద్యం ఉంటుంది, కానీ ఆ ఫీజులు ఉండవు. నిమ్స్లో ఏ ఫీజు ఉందో అదే ఫీజు వసూలు చేస్తారని వైద్యులు చెప్తున్నారు. అయితే పేద రోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా ఇక్కడ అన్ని వైద్య సదుపాయాలు, కార్పొరేట్ వైద్య సదుపాయాలు కూడా సర్జరీలతో పాటు అన్నీ అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇక్కడ కొత్త ఆసుపత్రి, ఇక్కడ స్టాఫ్స్, డాక్టర్లకు సంబంధించి, నర్సింగ్కు సంబంధించి, అలాగే టెక్నికల్ సిబ్బందికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ సమస్య రావద్దు అని రాష్ట్ర ప్రభుత్వం కూడా 2,360 పోస్టులను శాంక్షన్ చేసింది. కాబట్టి ఇక ఉద్యోగుల కొరత కూడా ఉండదు. 1,126 కోట్ల వ్యయంతో 1,082 ఐసీయూకు సంబంధించి 300 బెడ్లు కూడా ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. 17 పేథాలజీ, 12 మైక్రోబయాలజీ, 10 బయాలజీ, 5 ప్రత్యేక ల్యాబ్లు ఇక్కడ పనిచేస్తాయి. వాటికి కూడా
బయట ల్యాబ్లతో కంపేర్ చేస్తే ఇక్కడ ఫీజులు దానికి సంబంధించి వసూలు చేసే ఛార్జీలు తక్కువగా ఉంటాయి. అవి ఎంత ఉంటాయి అనేది రేపటి నుంచి అది డెమో అయితే పెట్టలేదు వాళ్ళు, ఇంకా ఆ సర్వీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి పెడదామని చెప్తున్నారు. రేపటి నుంచి ఇన్పేషెంట్ సర్వీస్ ఉంది కాబట్టి రేపు అంటే శుక్రవారం నుంచి ఇక ఈ ల్యాబ్లు కూడా పనిచేస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. ఆల్రెడీ ఓపీ సేవలు రన్నింగ్లో ఉన్నాయి. రేపటి నుంచి శుక్రవారం నుంచి ఇన్పేషెంట్లు అని తీసుకుంటారు. మరో 2-3 వారాల్లో సర్జరీలు ఇవన్నీ స్టార్ట్ అయితే మొత్తం పూర్తి స్థాయిలో టీమ్స్ ప్రజలకు అందుబాటులో వస్తుంది. అయితే సామాన్యులకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరకు కార్పొరేట్ వైద్యం పేదలకు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసుపత్రిని ప్రారంభించింది. వినాయక ఉత్సవాల్ని ఘనంగా జరపడానికి అసలు మొత్తం ప్రక్రియ సజావుగా నిర్వహించడానికి ఈరోజు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కన్నన్ ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గతంలో జిహెచ్ఎంసి పరిధి విస్తరించింది. మరికొన్ని జోనల్ అలాగే సర్కిల్స్ ఏర్పడ్డాయి. వాటి అన్నింటినీ కలిపి ఈరోజు అంటే రేపు త్వరలో జరగబోయే వినాయక చవితి, వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద యాక్షన్ ప్లాన్ను ఈరోజు రూపొందించారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి ప్రారంభమవుతుంది. అలాగే సెప్టెంబర్ 25న నిమజ్జన ఉత్సవం ఉంది. ఈ ఉత్సవానికి సంబంధించి భారీ ఎత్తున గత ఏడాది మనం డేటా తీసుకున్నట్లయితే 2,68,000 విగ్రహాలు నిమజ్జనమైనట్టు డేటా చెప్తుంది. ఈ నేపథ్యంలో అంత భారీ స్థాయిలో అంటే లక్షల్లో విగ్రహాలు, లక్షల్లో భక్తులు ఒకేసారి రోడ్ల మీదకు వస్తారు కాబట్టి ఆ సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా జరిగేలా అంటే స్టార్టింగ్ అంటే ఏదంటే రోడ్లకు మరమ్మతులు అనేవి సెప్టెంబర్ 13 కల్లా కంప్లీట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ లైటింగ్కు సంబంధించిన అంశాలు, క్రేన్లు, పడవలు, గజ ఈతగాళ్ళు వాళ్ళందరికీ సంబంధించిన యాక్షన్ ప్లాన్ని ఈరోజు జిహెచ్ఎంసి రూపొందించింది. మరికొన్ని ఆదేశాలు కూడా ఇచ్చారు. తమ అన్ని కమిషనరేట్ పరిధుల్లో అలాగే సర్కిళ్లలో, జోన్స్లో కూడా ఒక సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి. కేవలం ఇది ఒకటి జిహెచ్ఎంసికి సంబంధించిందే కాదు, పోలీసులు అలాగే విద్యుత్ శాఖ, మెట్రో వాటర్ వర్క్స్, ఇరిగేషన్, వైద్య శాఖ అన్ని ఏమేమి శాఖలు ఉన్నాయో ఈ కనీసం ఒక 18కు పైగా డిపార్ట్మెంట్లతో కలిపి అక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈజీగా ఈ ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు జరిగేలా జిహెచ్ఎంసి ఈ ప్రణాళికలు రూపొందిస్తుంది. అంటే ఈ బాలాపూర్ మీద ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేనికంటే అక్కడి నుంచే ఈ ఊరేగింపు ప్రారంభమవుతుంది కాబట్టి అది ట్యాంక్ బండ్కి వచ్చిన తర్వాత మొత్తం ఊరేగింపు ఎండ్ అయినట్లు భావిస్తారు. కాబట్టి వాళ్ళతో అక్కడ ఉన్న బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులతో కలిసి కోఆర్డినేషన్ చేసుకుని ఏర్పాట్లు అన్నమాట. రోడ్ దగ్గర నుంచి, లైటింగ్ దగ్గర నుంచి, ఈ పడవలు, గజ ఈతగాళ్ళు అలాగే ఇతర ఎలాంటి ప్రాక్టికల్గా ఎలాంటి సమస్యలు వస్తాయి, ఆ క్షణం దాన్ని ఎలా అరికట్టాలి, అలాగే రోడ్లో ఊరేగింపు నడుస్తున్న సందర్భంలో కూడా ఎమర్జెన్సీ అవసరమైతే అంబులెన్స్ కూడా ఈజీగా వెళ్ళేలా ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు జిహెచ్ఎంసి కమిషనర్ చెప్పారు. ఈసారి జిహెచ్ఎంసీలో కొన్ని కమిషనరేట్లు విలీనమైన సందర్భంలో అంటే గతంలో ఉన్న పరిధికి ఇప్పటికీ దాటిపోయింది. ఈ పరిధిలో కాబట్టి గతంలో 2,68,000 వరకు విగ్రహాలు నిమజ్జనమైనాయి. ఈసారి 3 లక్షలకు పైగా అంటే 4 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అనేది ప్రధానంగా ప్రజలు సురక్షితంగా ఉండాలి, అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవద్దు, ఈవెంట్ చాలా అద్భుతంగా పూర్తయ్యేలా జిహెచ్ఎంసి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్ని విభాగాల కోఆర్డినేషన్ సమన్వయంతో ఏర్పాట్లు చేస్తుంది. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.